స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు మన యొక్క ధ్యానాంశము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు అల్పులైన వారి యొద్ద కాదు గాని రాజుల యొద్దనే నిలిచినని అక్కడ వ్రాయబడి ఉంది. పనిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే తమ చేస్తున్న పనిలో నిపుణత కలిగి ఉంటారో వారు అల్పులైన వారి యొద్ద కాదు గాని రాజుల సముఖంలోనే నిలువబడతారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. పని చేయటం గురించి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా 6 రోజులు కష్టించి పని చేశాడని మన బైబిల్లో చదువుతున్నాం. దేవుని యొక్క 6 రోజుల యొక్క కష్టం యొక్క ఫలితమే ఈ సర్వలోకము, సర్వ సృష్టి. ప్రతి దినము అకు పని చేసినట్లు మన బైబిల్లో చూస్తున్నాం. 6 రోజులు మొత్తం అంతా దేవుడు కష్టపడిన తర్వాత ఈ సృష్టి ఈ రీతిగా అలంకరించబడింది. 7వ దినాన దేవుడు విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. కనుక దేవుడు మన అందరికీ మాదిరి ఉంచిపోయారు. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, నీవు 6 దినములు కష్టించి పని చేయవలను. దేవుడిస్తున్న ఆజ్ఞ. మానవులమైన మనకు దేవుడు ఏమని ఆజ్ఞిస్తున్నాడంటే 6 దినములు కష్టించి పని చేయవలను. 7వ దినము విశ్రాంతి దినము. 7వ దినమైతే విశ్రాంతి దినము, దేవుని ఆరాధించే దినము. గాని 6 రోజులైతే మనము కష్టించి పని చేయాలని. అప్పుడు మాత్రమే మన కష్టం యొక్క ఫలితాన్ని మనము పొందుకోగలం. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే సామెతలు 14వ అధ్యాయము 23వ వచనం, ఏ కష్టము చేసినను లాభమే కలుగు. కష్టపడే తత్వం నీకుంటే, ప్రయాసపడే తత్వం నీకుంటే, నువ్వు ఏ పని చేసినా ఆ పని వల్ల నీకు లాభమే కలుగుతుంది గాని నష్టం ఏమాత్రము కలగదు. నువ్వు కష్టించి పని చేసినప్పుడు, నీవు ఆశతో ఆసక్తితో నీకు అప్పగింపబడిన పని నువ్వు చేసినప్పుడు దేవుడు ఆ పనిని దీవిస్తాడు, దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు, దేవుని ఆ కష్టానికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కాబట్టి నువ్వు ఏ పని చేసినా నీకు లాభమే కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ చాలా మంది ఈ రోజుల్లో ఏ పని చేయకుండా దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడం లేదు అనుకుంటుంటారు. దేవుడు నమ్ముకోవటం, దేవునిలోకి రావటం కాదు, దేవుడు నీకు అప్పగించిన పనిని కూడా నువ్వు నమ్మకంగా, యథార్థంగా చేసినప్పుడే దేవుడు ఆ కష్టాన్ని, ఆ పనిని దీవించి నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలోనికి తీసుకువస్తాడు. నువ్వు సోమరిగా ఏ పని చేయకుండా వదలబోతులాగా పొరల జోలికి పోతప్పుడు ఎక్కడి నుంచి నీకు దేవునికి ఆశీర్వాదాలు కలుగుతాయి? ఎక్కడి నుంచి నువ్వు సంతృప్తిని, ఐశ్వర్యాన్ని నీ యొక్క జీవితంలో చూడగలవు? అందుకని రాజైన సొలొమోను అంటున్నాడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. సోమరులు ఎక్కడికి వెళ్ళాలంట? చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోవాలంట. ఏమని నేర్చుకోవాలి? చీమలు రాబో కాలము వర్షాకాలం కాబట్టి వేసవ కాలంలోనే అవి తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. హల్లెలూయా. చూడండి, రాబో కాలము వర్షాకాలం. వర్షాకాలంలో వాటికి ఆహారము దొరకదు. చీమలు బలహీనమైనవే, చీమలకి తెలివి లేదు, చీమలకు వివేచన లేదు, చీమలకు రాజు లేడు, చీమలకు న్యాయాధిపతికి అవి ఎంతో ముందు చూపు కలిగి రాబో వర్షాకాలం కొరకు వేసవి కాలంలోనే తన ఆహారాన్ని సిద్ధపరుచుకున్నాయంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుచున్నాడు. చూడండి, బైబిల్ నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగను, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను. నీకు అప్పగించిన పనిని నువ్వు బద్ధకంగా చేసావనుకో, నువ్వేమవుతావంటే దరిద్రుడు అవుతావంట. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. గాని నీకు అప్పగింపబడిన పనిని నువ్వు శ్రద్ధగా చేసినప్పుడు నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. హల్లెలూయా. చూడండి, యాకోబుని గురించి మీ అందరికీ
తెలుసు. యాకోబు 20 సంవత్సరములు తన మామైన లాబానుకు కొలువు చేస్తాడు. 7 సంవత్సరములు ఒక భార్య గురించి, ఇంకొక 7 సంవత్సరములు ఇంకొక భార్య గురించి కొలువు చేస్తాడు. 6 సంవత్సరములు జీతం కొరకు కొలువు చేస్తాడు. కానీ ఆ 20 సంవత్సర కాలంలో మామ అయిన లాబాను అతన్ని ఎంతగానో మోసపరుస్తాడు. 10 సార్లు అతని జీతాన్ని మారుస్తాడు. గాని యాకోబు మాత్రము తనకు అప్పగింపబడిన పనిని నమ్మకంగా యథార్థంగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. లాబాను ఎంత మోసము చేయాలనుకున్నా దేవుడు యాకోబు యొక్క కష్టాన్ని చూచాడు, యాకోబు యొక్క ప్రయాసాన్ని చూచాడు. చూడండి, లాబాను అంటున్నాడు, నీకు చారలు కలిగినవే, చారలుగా పుట్టిన గొర్రెలు గాని మేకలు గాని ఈ సంవత్సరానికి జీతం అంటున్నాడు ఒకనొకసారి. గాని దేవుడు ఆ సంవత్సర కాలం అంతా చారలు గల మేకలను, పొట్టేళ్లను, గొర్రెలను కలగచేశాడు. చారలు గల మేకలు గాని, చారలు గల గొర్రెలు గాని మనం ఎక్కడో చూడము, జీబ్రాకు మాత్రమే మనం ఉంటాం. గాని అవే నీకు జీతం అన్నాడు. గాని దేవుడు యాకోబు యొక్క కష్టాన్ని చూచి ఆ సంవత్సరం అంతా చారలు గల మందులనే దేవుడు పుట్టించాడు. తర్వాత సంవత్సరము మచ్చలు గలవి నీకు జీతం అన్నాడు. మచ్చలు గలవి ఎక్కడ ఉండవు అమ్మా, చిరుత పుల్లగా మచ్చలుగా ఉన్న గొర్రెలు గాని మేకలు గాని ఆ విధమైనవే నీకు జీతం అన్నాడు. గాని దేవుడు ఆ సంవత్సర కాలం అంతా మచ్చలు గల వాటినే పుట్టించాడు, మచ్చలు గల వాటిని ఆయన కలుగ చేశాడు. తర్వాత పొడలు గల వాటిని జీతం అన్నప్పుడు దేవుడు పొడలు గల వాటిని జీతంగానే ఇచ్చాడు. ఎన్ని కుయుక్తులు పన్నినా లాబాను, ఎంత మోసము చేయాలని ప్రయత్నించిన యాకోబు కష్టాన్ని మానవులు కాదు దేవుడే చూశాడు. మానవులు కాదు నీ యొక్క కష్టానికి నా యొక్క కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. నీ కష్టానికి నా కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, లాబానుతో అంటున్నాడు యాకోబు ఏమనంటే, నేను వచ్చినప్పుడు నీకు కలిగి ఉన్నది కొంచెము మాత్రమే, గాని ఇప్పుడు బహుగా నీవు విస్తరించబడ్డావు, బహుగా నీవు దీవించబడ్డావు. ఆ రీతిగా లాబాను దీవించబడ్డానికి ఎవరి ప్రయాసము? యాకోబు యొక్క ప్రయాసం. ఎండకు ఎండాడంట, వర్షానికి తడిచాడంట, మంచుకు వణికాడని మన బైబిల్లో చదువుతున్నాం. లాబాను అయితే గృహంలో సురక్షితంగా క్షేమంగా ఉన్నాడు. కానీ లాబాను యొక్క మందులను మేపుతూ ఎండకు ఎండి వర్షానికి తడిసి చలికి వణుకుతూ అప్పగింపు పనిని ఎంతో నమ్మకంగా చేశాడంట. చూడండి, జబ్బు వచ్చి ఏదైనా చనిపోతే అది నీ జీతం అన్నాడు. ఎవరు? లాబాను. దొంగల చేత ఏదైనా దొంగలించబడితే అదే నీ జీతం అన్నాడు. ఆ నష్టమంతా నీ జీతంలోనే నువ్వు కట్టుకోవాలని అతని జీతాన్ని 10 మార్లు మార్చి మోసము చేసినప్పటికీ నీ దేవుడు, నా దేవుడు, చూచుచున్న దేవుడు యాకోబు యొక్క కష్టానికి ప్రతిఫలం ఇచ్చి ఆ రీతిగా ఏ షరతులు విధించాడు లాబాను, ఆ రీతిగా అతని మందులు విస్తరింపజేసి బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ కష్టాన్ని మనుషులు చూడకపోవచ్చు, నీ కష్టాన్ని ప్రజలు గుర్తించకపోవచ్చు, కానీ నీవు చేసిన కష్టాన్ని, నీవు చేసిన ప్రయాసాన్ని నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన మాత్రమే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయన మాత్రమే నీ తలను పైకెత్తే దేవుడు, ఆయన మాత్రమే నేను హెచ్చించే దేవుడు. కాబట్టి నీకు అప్పగింపబడిన పని అది ఏదైనప్పటికీ, నీకు ఏదైనా ఉద్యోగంలో నువ్వు చేస్తున్నావేమో, ఏదైనా ఉద్యోగంలో నువ్వు నిమగ్నుడు అయ్యాను, అది పెద్ద ఉద్యోగమైనా చిన్న ఉద్యోగమైనా, నువ్వు ఆఫీసర్ అయినా నువ్వు పియోను అయినా, నువ్వు ఏ పని చేసినా నువ్వు చేస్తున్న పనులు ఏ విధంగా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. అది వ్యవసాయమే, వ్యాపారమే, ఏ పని చేసినా నువ్వు నమ్మకంగా చేసినప్పుడు, నువ్వు కష్టించే తత్వంతో నువ్వు పని చేసినప్పుడు దేవుడు ఆ కష్టానికి ఏమిస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. ఒకనొకసారి ఒక వ్యక్తి 5 స్టార్ హోటల్లో పనిచేసే ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు మా మేనేజర్ నన్ను చాలా బాధలు పెడుతున్నాడండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అంటే పాస్టర్ గారు అన్నారంట, నీకు అప్పగింపబడిన పనిని నమ్మకంగా చేయి. లేదండి, నన్ను ప్రతిసారి డిపార్ట్మెంట్ మారుస్తున్నాడండి, మొన్న కిచెన్ లో వేసాడండి అంటులు కడగటానికి అన్నాడంట.
అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నువ్వు కిచెన్ బాయ్ గా ఉన్నావేమో, డిష్ వాషర్ గా ఉన్నావేమో, గాని ఆ కిచెన్ లో నువ్వు అంట్లు తోమే పనులు కూడా నమ్మకంగా ఉండు. నీకు అప్పగింపబడిన పనిని నమ్మకంగా చేయి. ఉద్యోగం అయితే పోలేదు కదా, ఉద్యోగం అయితే ఉంది, నీకు అప్పగింపబడి నమ్మకంగా చేయమని చెప్పారండి. తర్వాత ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్లి రూమ్ క్లీనింగ్ లో వేసాడంట. ఆ 5 స్టార్ లో ఉన్న రూమ్స్ క్లీన్ చేయాలి, టాయిలెట్స్ క్లీన్ చేయాలి, మొత్తం బెడ్స్ మేక్ చేయాలి, మొత్తం అటువంటి పనులు వేశాడంట. ఏదో కొత్త పని నేర్చుకున్నాం అనుకున్న టైంలోనే వెంటనే పని మార్చి రూమ్ క్లీనింగ్ వేసినప్పుడు పాస్టర్ గారు మరీ అదే జవాబు, ఆ విధంగా నేను కష్టపడి పని చేయి, ఉద్యోగం అయితే ఉంది కదా. తర్వాత ఎక్కడ వేసాడంట, పార్కింగ్ లో వేసాడంట, ఆ కార్ పార్కింగ్ లో వేసాడంట. కానీ పాస్టర్ గారు అదే అన్నారు, నీ ఉద్యోగం అయితే పోలేదు కదా, నీవు అప్పగింపబడిన నమ్మకంగా చేయి. తర్వాత స్విమ్మింగ్ పూల్ అటెండర్ వేసాడంట. ఆ స్విమ్మింగ్ పూల్ కడగటము, దాన్ని ఫిల్ చేయటము, దానికి కావాల్సిన పని పట్లని చూడటము, ఆ పనులు వేస్తాడంట. ఆ పనిలో కూడా నమ్మకం ఉండమని పాస్టర్ గారు చెప్పాడంట. చివరికి గార్డెనింగ్ లో వేసాడంట, ఆ మొక్కలు పెంచడంలో, అందులో కూడా పాస్టర్ గారు చెప్పాడు నమ్మకంగా ఉండు, ఉద్యోగం అయితే ఉంది కదా. ఆ రీతిగా మొత్తం డిపార్ట్మెంట్లన్నీ తిప్పించాడంట ఆ మేనేజర్. ఒకనొకసారి ఆ 5 స్టార్ హోటల్ GM జనరల్ మేనేజరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడంట. అటువంటి సమయంలో GM కొరకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట. GM పోస్ట్ కి దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట. ఓరల్ టెస్ట్, రిటన్ టెస్ట్. ఆ ఓరల్ టెస్ట్ లో అందరూ ఎంకరేజ్ చేశారంట, నీవు కూడా అప్లై చేయకూడదు, చదువుకున్నావు కదా, నీవు కూడా అప్లై చేయాలని. అంటే ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే హింసించబడ్డాడో, ఏ వ్యక్తి అయితే మేనేజర్ అయితే బాధించబడ్డాడో ఆ వ్యక్తి కూడా అప్లై చేశాడంట. అక్కడికి వెళ్ళగానే అక్కడికున్న ఆ ఓరల్ టెస్ట్ లో మొత్తం అంతా అన్ని డిపార్ట్మెంట్లు కూర్చిన ప్రశ్నలు ఉన్నాయంట. కిచెన్ గురించి, హౌస్ క్లీనింగ్ గురించి, లాండ్రీని గురించి, మరి గార్డెనింగ్ గురించి, పార్కింగ్ గురించి, స్విమ్మింగ్ పూల్ గురించి, అన్నింటిని గురించి ప్రశ్నలు ఉంటే ముందుగానే ఇతడు అన్నిట్లో పనిచేస్తాడు కాబట్టి తనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చక్కగా అటెండ్ చేశాడంట. తర్వాత ఇంటర్వ్యూలు కూడా అయ్యే ప్రశ్నలు వేసినప్పుడు అవి చక్కగా జవాబిచ్చిన తర్వాత ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే హింసించబడ్డాడో, ఏ వ్యక్తి అయితే బాధించబడ్డాడో ఆ వ్యక్తి ఆ 5 స్టార్ హోటల్ కి జనరల్ మేనేజర్ సెలెక్ట్ అయ్యాడంట. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే, ఏ మేనేజర్ అయితే అతను బాధించాడో, హింసించాడో, ఇప్పుడు ఈ జనరల్ మేనేజర్ ముందు చేతులు కట్టుకుని నిలబడే స్థితిలో దేవుడు అతన్ని ఉంచాడు. నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, చూడటం లేదనుకోకు. యేసయ్య పేరు చూచుచున్న దేవుడు, ఎల్ రోయ్ అనగా చూచుతున్న దేవుడు. నువ్వు ఏ కష్టం చేసినా, నువ్వు ఏ ప్రయాసం చేసినా, నీ కష్టానికి, నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరంటే దేవుడు. నీకు అప్పగింపబడిన పని చిన్నదైనా, అది పెద్దదైనా, ఆ పనిలో నమ్మకంగా ఉండు. ఈరోజు చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ చూసినట్లయితే ఎంతో విచారం. 10 గంటలకు ఆఫీస్ అయితే 10 గంటలు కాదు, 12 గంటలకు వచ్చే స్టాఫ్ ఉన్నారు. అంటే వారికి అప్పగింపబడిన పనులు వారు ఏ విధంగా ఉండలేదు, నమ్మకంగా ఉండలేదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా నమ్మకంగా ఉండాలి. నీ 10 గంటల డ్యూటీ అయితే నువ్వు 10 నిమిషాలకు 10కే నీ డ్యూటీలో ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా నీకు అప్పగింపబడిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, దేవుడే నిన్ను లేపుతాడు. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు పని చేస్తున్న చోటు కూడా నీ దేవుని నామాన్ని మహిమపరిచేవాడిగా ఉండాలి. నువ్వేదో సంఘంలోనో లేకపోతే చర్చిలోనో దేవుని ఆరాధించేవాడిగా కాదు. నీ యొక్క వెలుగు నువ్వు పని చేస్తున్నా కూడా ప్రకాశించాలి. వాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడండి, వాడు క్రైస్తవుడండి, వాడు లంచాలు తీసుకోడండి. వాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడండి, వాడు మోసకరమైన జీవితాన్ని జీవించడండి. వాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడండి, ఒక ఈనుప్పుల్లో కూడా ఆడు వాషించడండి అని జనులు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు నీవు సేవిస్తున్న దేవుడు అన్యజనులు కూడా మహిమపరచబడతాడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఆఫీసులో ఏది దొరికినా ఇంటికి తెచ్చేస్తారు. స్టేషనరీ, రబ్బర్ కానీ, పెన్సిల్స్ కానీ, పెన్నులు కానీ, బుక్స్ కానీ, స్టాప్లర్ పిన్స్ కానీ, స్టాప్లర్ కానీ, ఏది ఫ్రీ దొరికినా ఆఫీస్ స్టాక్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఇంట్లోనే ఉంటారు. వద్దు, నీవు అప్పగింపబడిన పనిలో నమ్మకంగా ఉండాలి. ఒక ఇంజనీర్ ఉన్నారంట, ఆర్ఎంబిలో ఇంజనీర్. ఆర్ఎంబిలో రోడ్లు వేసేటప్పుడు వాళ్ళకి అడ్డుగా వచ్చిన కొండలు కానీ, గుట్టలు కానీ పేల్చడానికి వాళ్ళు గ్రైనేడ్ ఉపయోగిస్తారు. కానీ ఆర్ఎంబిలో ఉన్న ఇంజనీరు ఆ గ్రైనేడ్ కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునేవాడంట.
అంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి దీనివల్ల ఏదైనా లాభం ఉంటుందేమోనని దాన్ని కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడంట. పెద్ద కుప్పలాగా పెట్టాడంట. ఒకనొకసారి ఆ ఇంజనీర్ గారి తండ్రి ఒక ముసలాయన వచ్చాడంట ఇంజనీర్ గారి దగ్గరికి. వచ్చి చుట్ట తాగి 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 ఏం చేశాడంట, ఆ గ్రైనేడ్ ఎక్కడైతే స్టాక్ పెట్టాడో అక్కడ పడేశాడంట. ఏమైంది, మొత్తం ఇల్లు మొత్తం పేలిపోయిందంట. ఆ రీతిగా మనం ఉండకూడదు, వ్యర్థమైన వాటిని ఆశించకూడదు. దేవుడు నీకు నియమించిన దానితో నువ్వు సంతృప్తి పడినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి శతాధిపతులు గాని రోమా సైనికులు గాని వచ్చి రక్షించబడటానికి మేమేమి చేయలేనప్పుడు మీకు నియమింపబడిన వాటితో తృప్తి పొందండి, వాటికి మించి మీరు ఆశించకూడదు. నీకు అప్పగింపబడిన పని చేయడానికి నీకెందుకు లంచం? నీకు అప్పగింపబడిన పని నువ్వు చేయటానికి ప్రభుత్వం సర్కారు నీకు జీతం ఇస్తున్నప్పుడు ఇంకా నువ్వు లంచాలను ఆశిస్తూ నీ చేతులు చాపుతున్నప్పుడు నువ్వు దేవుని యొక్క దీవెన చూడవు గానీ దేవుని యొక్క శాపం చూస్తావు. చూడండి, ఇందాక చెప్పుకున్నా కదా, ఆ గ్రైనేడ్ మొత్తం తెచ్చుకున్నాడంట, మొత్తం చివరికి ఇల్లే కూలిపోయిన స్థితి. కాబట్టి అటువంటి వాటితో మన ఇంటిని నింపుకోకూడదు. అటువంటి వాటిని ఆశించకుండా నువ్వు యథార్థంగా నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడి నిన్ను దీవిస్తాడు. దేవుడి నిన్ను సామెతల గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 12:24. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడంట, ఏలుబడి చేస్తారంట. యెరోబాము అనే యవనస్తుడు తనకు అప్పగింపబడిన పనిని ఎంతో శ్రద్ధగా చేస్తున్నట్లు మన బైబిల్లో 1 రాజుల గ్రంథం 11:28 మనం చూస్తున్నాం. యవనస్తుడు తన యవ్వన బలాన్ని దాచుకోక రాజు అప్పగించబడిన పనిని ఎంతో నమ్మకంగా తన కష్టమంతని ప్రయాసంతో ఆ పని చేస్తున్నప్పుడు సొలొమోను దాన్ని చూచి ఆ వెట్టి పనులు చేయవారు అందరి మీద యెరోబామును అధిపతిగా నియమించినట్లు బైబిల్లో చదువుతున్నాం. యెరోబాము ఆ రీతిగా హెచ్చించబడటానికి అతడు ప్రయాసపడే తత్వం, కష్టపడే తత్వం కాబట్టి అతడు ఏలిక చేశాడు, అతడు ప్రభుత్వం చేసినటువంటి బైబిల్లో చూస్తున్నాం. తర్వాతి కాలంలో దేవుడు యెరోబామును ఇశ్రాయేలు 10 గోత్రాల మీద రాజుగా నియమించినట్లు కూడా బైబిల్లో చూస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కష్టపడే తత్వం. కష్టపడేవారు ఏలిక చేస్తారంట, ఏలుబడి చేస్తారంట. మీ అందరికీ తెలుసు, యోసేపు కూడా అదే తత్వం. యోసేపు కూడా అతడు బానిసగానే వెళ్ళాడు కానీ పోతిఫర్ ఇంట్లో అక్కడి కూడా కష్టపడే తత్వంతో పని చేశాడు. కాబట్టి దేవుడు యోసేపుని బట్టి పోతిఫర్ ఇంటి వారందరినీ ఆశీర్వదించినట్టు మన బైబిల్లో చదువుతున్నాం. హల్లెలూయా. నువ్వు కష్టపడినప్పుడు, నువ్వు ప్రయాసపడినప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. మనుషుల్ని ఎంత అణగదొక్కాలన్నా, మనుషులు నీ ఎడల ఎంత కుయుక్తిగా ప్రవర్తించినా, మనుషులు నీ ముందు ఎటువంటి ఉరి ఒడ్డినా దేవుడే నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. యేసు ప్రభు కూడా ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఒక రాజు దేశాంతరం పోతూ తన సేవకులకి ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒకనికి 1 తలాంతులు ఇచ్చాడంట. తలాంత్ అంటే మిగులు ఆస్తి. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఆ 5 తలాంతులతో వ్యాపారం చేసి 10 తలాంతులు సంపాదించాడంట. 2 ఇవ్వబడిన వాడు వ్యాపారం చేసి వాడితో 4 తలాంతులు సంపాదించాడంట. ఎప్పుడైతే ఆ రాజు తిరిగి దేశాంతరం నుంచి వస్తాడో, పర్యటించి వస్తాడో, అప్పుడు ఈ మొదట 5 తలాంతులు తీసుకున్న వాడు ఏమంటాడంటే, రాజా నువ్వు ఇచ్చిన 5 తలాంతులతో నేను 10 తలాంతులు చేసి ఉన్నాను, వ్యాపారం చేసి వాటిని అభివృద్ధి పరిచున్నానంటే రాజు ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు. హల్లెలూయా. ఎందుకు మంచి దాసుడు అయ్యాడు? తనకు అప్పగింపబడిన దానిలో ఎంతో నమ్మకం ఉన్నాడు. నువ్వు కొంచెంలోనే నమ్మకం ఉన్నావు కాబట్టి మరి ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. కాబట్టి అనేకమైన వాటిని మీద నేను అధిపతిగా నియమించుచున్నానని రాజు అతను హెచ్చించాడు. అప్పగింపబడిన పనిలో నమ్మకంగా యథార్థంగా కష్టించి పనిచేసి 10 తలాంతులు చేశాడు కాబట్టి రాజు యొక్క మన్ననను పొందుకున్నాడు, రాజు చేత హెచ్చించబడ్డాడు, రాజు చేత అనేకమైన వాటి మీద అధిపతిగా నియమించబడ్డాడు. 2 తలాంతుల వారిని కూడా రాజు ఆ రీతిగానే మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో ఉన్నావు కాబట్టి నువ్వు అనేకమైన వాటి మీద అధిపతిగా ఉండమని 2వ వారిని కూడా హెచ్చిస్తాడు. కానీ 1 తలాంతు తీసుకున్నాడు ఏం చేస్తాడు చెప్పనా? వాటిని తీసుకుని గొయ్యి తవ్వి, భూమిని తవ్వి అది భూమిలో భద్రం చేస్తాడంట.
వారిని గూర్చి రాజు ఏమన్నాడంటే, చెడ్డదాసుడా, సోమరి అయినా చెడ్డదాసుడా, నీకివ్వబడిన తలాంతను భూమిలో దాచావా? అది షావుకారుల దగ్గర పెడితే వడ్డీతో సహా నేను తీసుకున్నాను కదా, కనుక వీనిని చీకటిలో పడవేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయని యేసు ప్రభు ఉన్నతమైన ఉపమానం చెప్పారు. కష్టపడి వారే రాబో కాలంలో ఏలుబడి చేస్తారు, కష్టపడి వారే హెచ్చించబడతారు, కష్టపడి వారే ఐశ్వర్యవంతులు అవుతారని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు దేవుడు కూడా కష్టపడే వారినే కోరుకుంటున్నాడు, కష్టపడి వారినే ఏర్పరచుకున్నాడు. ఎలీషాని గురించి మీ అందరికీ తెలుసు. ఎలీషా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఎలీషా దేవుడికించబడక ముందు తన 12 అరకలతో తన పొలాన్ని దున్నుతున్నాడంట. తను మాత్రము 12వ అరక దున్నుతున్నాడంట. 11 అరకులు పనివారి చేత దున్నబడుతున్నప్పుడు 12 వరకు తానే స్వయంగా దున్నుతున్నట్టు బైబిల్లో చదువుతున్నాం. నేను యజమానిని కదా, నేను వీరికి నాయకుడిని కదా, నేను వీరికి అధిపతిని కదా, నేనెందుకు కష్టపడాలి అని ఎలీషా ఏమి తన యొక్క పనిని పక్కన పెట్టలేదు. తన పనివారితో కలిసి అతను కష్టపడుతూ తన భూమిని సేద్యపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు యవ్వన కాలంలో ఉన్న ఎలీషాని దేవుడు కోరుకున్నాడు, తన పని కొరకు నియమించుకున్నాడు. ఈరోజు కష్టపడే తత్వం నీకుంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను తన సేవలో ఉపయోగించుకుంటాడు. నువ్వు సోమరిగా ఉంటే దేవుడు నీ ఎడల ఏమాత్రం సంతోషంగా ఉండడు, దేవుడు ఏ రీతిగా నేను ఆశీర్వదించడు, దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందలేవు. చూడండి బైబిల్లో ఒక వచనం చదువుదాం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. కొందరు విశ్వాసంలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారంట. వారికి నేను కాదు, దేవుడే ఇచ్చిన ఆజ్ఞ, వారు తమ సొంత చేతులతో కష్టించి పని చేయమలను అని అక్కడ మనం బైబిల్లో చదువుతున్నాం. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు సోమరిగా ఏ పని చేయకుండా చేతులు ముడుచుకుని 4 గదుల మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? దేవుడు కష్టపడినప్పుడు, నువ్వు ప్రయాసపడినప్పుడు దాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి 104వ కీర్తన 20. సాయంకాలం వరకు పాటు పడి తమ పనులను జరుపుకోవడానికి మనుషులు బయలుదేరి వెళ్ళిద్దరు. ఎంతవరకు పాటు పడుతున్నారంట? సాయంకాలం వరకు పాటు పడి తమ పనులను జరుపుకున్నట్టుకు మనుషులు బయలుపెడతారు. నువ్వు ఆ రీతిగా కష్టపడాలి. చాలా మంది ఇళ్లలో కూర్చొని, టీవీల ముందు కూర్చొని ఛానల్స్ తిప్పుతూ, అమ్మా క్రికెట్లు చూస్తూ, సినిమాలు చూస్తూ ఈ రీతిగా వ్యర్థంగా సమయాన్ని వృధా చేసుకుంటూ, ఎందుకు దేవుడు నన్ను కరుణించడం లేదు, ఎందుకు నన్ను కటాక్షించడం లేదు, ఎందుకు నేను దేవునికి దీవులు పొందుకోవటం లేదు అని దేవుని ప్రశ్నిస్తున్నారు. దేవుడు నీకు అప్పగించిన పనిని, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, మరి ఏదైనా నువ్వు కష్టపడి చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఫోన్ చేస్తారు ఎగ్జామ్కి వెళుతూ ప్రార్థన చేయమని. అమ్మ ఎలా చదవంటే సరిగ్గా చదవలేదు కానీ ఏమైనా ప్రార్థన చేయాలంట, పాస్ అవుట్ కావాలని. చూడండి చాలా మంది ఈ రీతిగా ఆలోచిస్తారు. కష్టపడే తత్వం లేదు, ప్రయాసపడే తత్వం లేదు, కానీ వచ్చేయాలి ఆశీర్వాదాలు, వచ్చేయాలి దేవునికి దేవుని ఎక్కడి నుంచి కలుగుతాయి? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు దానియేలు. ఆ వ్యక్తిని గురించి నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అతడు తన పని అంతటిలో ఏ లోపము లేనివాడిగా ఉన్నాడంట. అతడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, రాజుకి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అయినప్పటికీ తనకు అప్పగింపబడిన పనిలో ఎంతో నమ్మకం ఉన్నాడు. అతని మీద నేరస్థాపన చేయాలని అతనికి శత్రువులు ప్రతి దినము అతన్ని కనిపెడుతూ ఉన్నారు, కానీ ఏ ఒక్క తప్పిదాన్ని అతను కనుగొనలేకపోయారు. అతడు తన దేవుని విషయంలో తప్ప ఏ విషయంలోనూ లోపము లేనివాడిగా ఉన్నాడని అతను గూర్చి అన్యులు, అతని శత్రువులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏ లోపము లేదంట. కోరేషు కాలంలో వర్ధిల్లాడు, దర్యావేష కాలంలో వర్ధిల్లాడు, నెబుకద్నెజరు కాలంలో వర్ధిల్లాడు, బలిషస్త్ర కాలంలో వర్ధిల్లాడు. రాజులు మార్చబడ్డారు కానీ మంత్రి మాత్రము కొనసాగుతూ ఉన్నాడు. ఆయనే దానియేలు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే తనకు అప్పగింపబడిన పనిలో ఎంతో నమ్మకం ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంతగా దీవించాడు, అంతగా ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డ,
నువ్వు చదువుతున్నావు, స్టూడెంట్ ఏమో, ఈ రోజు నీకు అది అప్పగింపబడింది. ఆ పనిలో నమ్మకంగా నువ్వు కష్టపడు, ప్రయాసపడు, అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చిన్న ఉద్యోగమేమో, ఆ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా యథార్థంగా నువ్వు పనిచేయి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ చిన్న వ్యాపారమేమో, ఆ వ్యాపారంలో నీతిగా యథార్థంగా నడుచుకులిస్తాడు. నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పనిలో నమ్మకంగా యథార్థంగా నువ్వు చేస్తున్నప్పుడు నీవు అల్పుల యొద్ద నిలవంట, రాజుల సముఖంలో నిలుస్తావంట. ఆ రీతిగా నిన్ను దేవుడు హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.